కారు డ్రైవర్లు లారీ డ్రైవర్ల గురించి తెలుసు కానీ గంజాయి డ్రైవర్ల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు విశాఖ మన్యంలో కొత్తగా వినిపిస్తున్న పేరు ఇది. మత్తు పదార్థాల అక్రమ రవాణాలో హల్చల్ చేస్తున్నది గంజాయి డ్రైవర్లే. విద్యార్థుల ముసుగులో, ప్రేమికుల వేషంలో, టూరిస్టుల అవతారంలో గంజాయిని జిల్లాలు దాటిస్తున్నారు. ప్రత్యేక నిఘా ఉన్నప్పుడు తప్ప వీరిపై పోలీసులకు అనుమానం వచ్చే ఛాన్సే లేదు. గంజాయి మాఫియాకు ఇదే ప్లస్ పాయింట్ అవుతోంది. అరకు అందాలు చూసేందుకు వచ్చే యువతీ యువకులకు డబ్బులు ఎరవేసి చీకటి ప్రపంచం వైపు అడుగులు వేయిస్తున్నారు గంజాయి స్మగ్లర్లు. ఫ్లైట్ లో ప్రయాణించే వారిని ఎయిర్పోర్ట్ దగ్గర కలుసుకోవడం, ఈ ప్యాకెట్ ఫలానా వ్యక్తికివ్వండి, చాలా అర్జెంట్ అంటూ ప్రాధేయపడ్డం, ఆ ప్యాకెట్ ను చాలా పక్కాగా అనుకున్న చోటికి పంపించడం, ఇది డ్రగ్స్ రవాణాకు స్మగ్లర్స్ అమలు చేసిన ప్లాన్. అలా చేస్తే ఆ ప్యాకెట్ తో ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులకు దొరికిన వాళ్లు బుక్ అయిపోతారు తప్ప స్మగ్లర్స్ దొరకరు. ఇదేదో బాగుంది అనుకున్నట్టున్నారు గంజాయి స్మగ్లర్లు. వాళ్లు కూడా ఇదే ప్లాన్ ఫాలో అయిపోతున్నారు. యువతీ యువకులకు డబ్బులు ఎరవేసి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ తరహా స్మగ్లింగ్ ఎంతకాలంగా జరుగుతుందో కానీ విశాఖలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు బయటపడుతున్నాయి. విశాఖ జిల్లాలో గంజాయి విషవృక్షంగా మారుతోంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో పండే గంజాయి అక్రమ రవాణాకు విశాఖ జిల్లా కేంద్రంగా మారిపోయింది. ప్రతి నెల కోట్ల రూపాయల విలువైన వేల కేజీల గంజాయి పట్టుబడుతోంది. అయినా స్మగ్లర్లు భయపడట్లేదు, వెనుకంజ వేయట్లేదు. కొత్త ఎత్తుగడలతో వ్యాపారం సాగిస్తున్నారు. ఏఓబీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయిని మైదాన ప్రాంతాలకు తరలించడం, అక్కడి నుంచి రైళ్లు, బస్సుల్లో ముంబై, చెన్నై, పూణే లాంటి నగరాలకు అక్రమ రవాణా చేయడం కామన్ అయిపోయింది. పోలీస్, ఎక్సైజ్ నిఘా పెరిగిన ప్రతిసారి స్మగ్లర్లు గంజాయిని రవాణా చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే యువతీ యువకులకు డబ్బులు ఎరవేసి మత్తు పదార్థాల రవాణాలోకి దించుతున్నారు. ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే టూరిస్టులు, విద్యార్థులే ప్రధానంగా స్మగ్లర్ల టార్గెట్. ఇక మన్యంలో ఖాళీగా ఉంటున్న యువకులతోనూ గంజాయి గ్యాంగులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2 రోజుల క్రితం పాడేరుకు చెందిన ఒక బాలుడు 22 కేజీల గంజాయితో అనకాపల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. పాడేరు నుంచి అనకాపల్లికి సరుకు చేరవేసేందుకు స్మగ్లర్లు 3,000 రూపాయల ఆశ చూపించారు. సుంకరమెట్ట జంక్షన్ దగ్గర బ్యాగ్ తో అనుమానంగా తిరుగుతున్న బాలుడిని ప్రశ్నిస్తే గంజాయి రాకెట్ వెలుగులోకొచ్చింది. వ్యక్తి గురించి అని వెయిట్ చేస్తున్నట్టు మాకు తెలిసింది. వెళ్ళి అతను అదుపులోకి తీసుకున్నాం. అదుపులోకి తీసుకున్న తర్వాత అతను ఎంక్వైరీ చేస్తే అతను పాడేరని చెప్పాడు. వేరే వాళ్ళు ఎవరో అతనికి 3,000 రూపాయలు ఇస్తానంటే దాన్ని ట్రాన్స్పోర్టర్గా ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఇక్కడ అతని గురించి అయినా 3,000 రూపాయల గురించి అని వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మాకు సమాచారం వచ్చి అతను మేము అదుపులో తీసుకొని అతన్ని జోనల్కి పంపించాము. ఏజెన్సీలో గంజాయి సాగు చేయడం, ప్రాసెసింగ్ ఒక ఎత్తైతే జాతీయ రహదారికి చేర్చడం అత్యంత కీలకం. విశాఖ జిల్లాలోని అనకాపల్లి, అడ్డరోడ్డు, నర్సీపట్నం, తుని జంక్షన్ల మీదుగానే గంజాయి రవాణా జరుగుతోంది. లారీలు, ఖరీదైన కార్లు, ఫ్యాన్సీ నెంబర్ కలిగిన వాహనాల్లో సైతం వేల కేజీల గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా తరలించేస్తున్నారు కేటుగాళ్లు. గురువారం నర్సీపట్నంలో స్కోడా కారులో 156 కేజీల గంజాయి దొరికింది. అంతకుముందు ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో ఓ లారీ గంజాయిని సీజ్ చేశారు. ఇక అనకాపల్లిలో అయితే కొందరు వ్యాపారులు గంజాయి రవాణాను ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. ఇటీవల అనకాపల్లి కేంద్రంగా భారీగా గంజాయి పట్టుబట్టం ఇందుకు ఉదాహరణ. మైనర్లు, యువతీ యువకులు, టూరిస్టుల ముసుగులో సాగుతున్న గంజాయి ట్రాన్స్పోర్ట్ అధికారులను కలవరపెడుతోంది. అరకు, అనంతగిరి, డుగ్గులగూడ మండలాల వాళ్ళు ఎస్కాట్ మీదుగా విశాఖపట్నం తరలిస్తున్నారండి. ఈ తరలించడానికి వీళ్ళు ఏంటంటే మైనర్ చిన్నపిల్లల్ని 15-16 ఇయర్స్ కుర్రవాళ్ళని వాడుకుంటున్నారు. కాలేజ్ డ్రాప్అవుట్స్, స్కూల్ డ్రాప్అవుట్స్ పిల్లల్ని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళకి 1,000-2,000 ఆశ చూపించి వాళ్ళతో బ్యాగుల్లో ఈ గంజాయి పెట్టించి బస్సు ఎక్కించడం, లారీ ఎక్కించడం చేస్తున్నారు. గంజాయి స్మగ్లర్లు అమాయకులకు వలవేసి బలి చేస్తున్నారు. గంజాయి బ్యాగ్ ఇచ్చేటప్పుడు తాము ఎవరో చెప్పరు, ఎక్కడ ఎవరికి ఇవ్వాలో కూడా చెప్పరు. మీరు వెళ్లే టైంకి అక్కడ మా వ్యక్తి వచ్చి బ్యాగ్ తీసుకుంటాడని మాత్రమే చెప్తారు. యువతీ యువకులకు, టూరిస్టులకు ఎంతో కొంత డబ్బులిచ్చి గంజాయిని పంపిస్తారు. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటే బుక్కయ్యేది అమాయకులే. పోలీసులకు దొరికిన వాళ్లు కనీసం ఆ గంజాయి ఎవరిదో కూడా చెప్పలేరు. ఇలా ఎక్కడా తమ గురించి చిన్న క్లూ కూడా లేకుండా దందా సాగిస్తున్నారు స్మగ్లర్లు. ఒక్కసారి గంజాయి డీల్ సక్సెస్ అయితే చాలు, 2-3 సార్లు బుక్ అయిపోయినా పర్వాలేదన్నట్లుగా ఉంటుంది సంపాదన. అందుకే అసలు దొంగలు బయటపడకుండా అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.